ఓం నమో వెంకటేశాయ. చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్‌కి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్‌కి స్వాగతం. ముందుగా news.tirumala.org అనే వెబ్‌సైట్‌లో ఇక్కడ అప్డేటు మార్చి 24వ తేదీ, 25వ తేదీల్లో తిరుమలలో తుంబుర తీర్థ ముక్కోటి. మార్చి 24వ తేదీ ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, అలాగే మార్చి 25వ తేదీ ఉదయం 5 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే భక్తులను తుంబుర తీర్థ ముక్కోటికి అనుమతిస్తారు. ముక్కోటికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు. తిరుమల శ్రీ తుంబుర తీర్థ ముక్కోటి ఉత్సవం మార్చి 24వ తేదీ, 25వ తేదీలో ఘనంగా జరుగుతుంది. తీర్థానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా తుంబుర తీర్థానికి మార్చి 24వ తేదీ ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, మళ్ళీ మరుసటి రోజైన మార్చి 25వ తేదీన ఉదయం 5 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు. పాపన వినాశనం డ్యాం వద్ద భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, తాగునీరు అందిస్తారు. ప్రథమ చికిత్సా కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచుతారు. తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సింది వస్తుంది కాబట్టి గుండె, శ్వాసకోశ సమస్యలు, స్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదు. భక్తులు వంట సామాగ్రి, కర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని టీటీడీ వారు విజ్ఞప్తి చేస్తుంది. పోలీసు శాఖ, డెప్యూటీ శాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాప వినాశనం నుంచి తుంబుర తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బంది ఉంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఫాల్గుణ మాసంలో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో కూడిన పౌర్ణమి నాడు తుంబుర తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఈ పర్వదినాన తీర్థ స్నానం ఆచరించి దానధర్మాలు చేసి స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబుర తీర్థ ముక్కోటిని దర్శించి స్నానం ఆచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా అనిపిస్తుంది. ఈ ముక్కోటిలో టీటీడీ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడింది. అనగా మార్చి 24, 25 తేదీల్లో తుంబుర తీర్థ ముక్కోటి నిర్వహిస్తున్నారండి. మార్చి 24వ తేదీ ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, తర్వాత రోజైన మార్చి 25వ తేదీ ఉదయం 5 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే తుంబుర తీర్థంకి విచ్చేసే భక్తులను అనుమతిస్తారు. కావున భక్తులు గమనించగలరు. పాప వినాశనం డ్యాం వద్ద భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు అందిస్తారు. ప్రథమ చికిత్సా కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారండి. ఈ తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సింది కాబట్టి గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు, స్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదండి. కావున భక్తులు గమనించగలరు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ అయినటువంటి ttdevastanams.ap.gov.in వెబ్సైట్లో ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో శనివారం విడుదలయ్యేటువంటి సేవా టికెట్లు, జూన్ నెలకు సంబంధించినటువంటి తిరుమల అంగప్రదక్షిణ టోకెన్లు మార్చి 23వ తేదీ ఉదయం 10 గంటలకు, శనివారం రోజున ఉదయం 10 గంటలకు భక్తులు బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. ఈ తిరుమల అంగప్రదక్షిణ టోకెన్లు అనేవి తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయం చుట్టూ ఒక చుట్టూ అంగప్రదక్షిణ చేయాలండి. అంగప్రదక్షిణ సేవ అనగా శ్రీవారి ఆలయంలో పొర్లు దండాలు పెట్టడం. ఈ సేవా టికెట్లు పూర్తిగా ఉచితమండి. వీటికి డబ్బులేమీ చెల్లించనవసరం లేదు. ఈ అంగప్రదక్షిణ టోకెన్లు రోజుకి సుమారుగా 750 టోకెన్లు అందుబాటులో ఉంటాయి. ఇవి చాలా త్వరగా అయిపోతాయండి. చాలా త్వరగా బుక్ అవుతాయి.
ఒక మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి 2 అంగప్రదర్శన టోకెన్‌లు బుక్ చేసుకోవచ్చు. ఇద్దరికి బుక్ చేసుకోవచ్చు. ఒకరు లేదా ఇద్దరు అంగప్రదర్శన సేవను బుక్ చేసుకోవచ్చు. కావున శ్రీవారి భక్తులు గమనించి జూన్ నెలకు సంబంధించినటువంటి అంగప్రదర్శన టోకెన్‌లు జూన్ నెలలో ఎవరైతే తిరుమల శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణ సేవ చేయాలి అనుకుంటారో వారు మార్చి 23వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు మీ మొబైల్ నంబరు మరియు ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి ఈ అంగప్రదక్షిణ సేవ టికెట్ బుక్ చేసుకోగలరు. అంగప్రదక్షిణ సేవ అనేది అర్ధరాత్రి 12 గంటలు లేదా 1 గంటకు తిరుమల శ్రీవారి పుష్కరిణిలో స్నానమాచరించి తడి బట్టలతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 దగ్గర రిపోర్ట్ చేయాలండి. రిపోర్ట్ చేసిన తర్వాత సుమారు 3 గంటల 30 నిమిషాలు ఆ సమయంలో తిరుమల శ్రీవారి ఆలయంలోకి అంగప్రదక్షిణ సేవకు అనుమతిస్తారు. అంగప్రదక్షిణ సేవని ముందు ఆడవారిని, తర్వాత సెపరేట్‌గా మగవారిని వేరువేరుగా అంగప్రదక్షిణ సేవకు అనుమతిస్తారు. ఆడవారు అయిపోయిన తర్వాత అంగప్రదక్షిణ సేవ, తర్వాత మగవారిని అనుమతిస్తారు. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. అలాగే శ్రీవాణి ట్రస్ట్‌కి సంబంధించినటువంటి దర్శనం కోటా అనేది మార్చి 23వ తేదీ జూన్ నెల కోటా ఉదయం 11 గంటలకు బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు అనగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి డొనేట్ చేయటం అండి. 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ డొనేట్ చేసి 500 రూపాయలు దర్శనం టికెట్‌కు చెల్లించి మొత్తం 10,500 రూపాయలతో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా శ్రీవారిని బ్రేక్ దర్శనం టైంలో మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చండి. ఎవరైతే 10,500 రూపాయలు చెల్లించి శ్రీవాణి ట్రస్ట్‌కి శ్రీవారిని బ్రేక్ దర్శనం టైంలో మొదటి గడప నుండి దర్శనం చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులు జూన్ నెలకు సంబంధించిన కోటా అనేది మార్చి 23వ తేదీ ఉదయం 11 గంటలకు భక్తులు బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. కావున భక్తులు గమనించగలరు. అలాగే జూన్ నెలకు సంబంధించినటువంటి దివ్యాంగులు, వయోవృద్ధులకు సంబంధించినటువంటి దర్శనాల కోటా అనేది మార్చి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు భక్తులు బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. దివ్యాంగులు, వయోవృద్ధులు దర్శనాల కోటా టికెట్లనేవి రోజుకు 1000 టికెట్లు అందుబాటులో ఉంటాయండి. దివ్యాంగులు వారి యొక్క వికలాంగత్వ సర్టిఫికేట్ అనేది 25% నిండి ఉండాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసినటువంటి వికలాంగత్వ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అలాగే వయోవృద్ధులు 65 సంవత్సరాలు నిండిన వారై ఉండాలి. మీరు ఐడీ కార్డ్ అప్లోడ్ చేసేటప్పుడు ఆధార్ కార్డు మీద 65 సంవత్సరాలు నిండి ఉండాలండి. కావున దివ్యాంగులు, వయోవృద్ధులు గమనించగలరు. అలాగే జూన్ నెలకు సంబంధించినటువంటి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మార్చి 25వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు భక్తులు బుక్ చేసుకుని అందుబాటులో ఉంటాయి. అలాగే జూన్ నెలకు సంబంధించినటువంటి తిరుమల మరియు తిరుపతి అకామిడేషన్ అనేది మార్చి 25వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. అలాగే మార్చి 25వ తేదీ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు 200 రూపాయల టికెట్లు బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి స్థానిక ఆలయాల్లో ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొనడానికి మార్చి 26వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు భక్తులు బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుందండి. తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలు అనగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, అలాగే కపిలతీర్థంలోని కపిలేశ్వర స్వామి ఆలయం, కోదండరామస్వామి ఆలయం తిరుపతిలోను ఇటువంటి ఆలయాలండి. ఈ ఆలయాల్లో ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ఆర్జిత సేవల్లో భక్తులు ఎవరైతే పాల్గొనాలి అనుకుంటారో వారు మార్చి 26వ తేదీ ఉదయం 10 గంటలకు లాగిన్ అయ్యి బుక్ చేసుకోగలరు. అలాగే ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి సప్త గోప్రదక్షిణశాలలో
అలిపిరి వద్ద ఉన్నటువంటి సప్త గోప్రదర్శనశాలలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో ఏప్రిల్ నెలకు సంబంధించిన కోటాలో ఎవరైతే హోమంలో పాల్గొవాలి అనుకుంటారో ఆ భక్తులు మార్చి 26వ తేదీ ఉదయం 10 గంటలకు బుక్ చేసుకోగలరు. ఈ విశేష హోమం శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ యొక్క ధర 1600 రూపాయలండి. ఒక టికెట్ మీద ఇద్దరికి ప్రవేశం అండి. ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు హోమంలో పాల్గొని హోమం అనంతరం అదే రోజు మధ్యాహ్నం 3 గంటల టైం స్లాట్కి తిరుమల కొండకు చేరుకొని శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చండి అదే టికెట్ మీద. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మా ఛానల్ చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు. ఓం నమో వెంకటేశాయ.